ఈ భూమి మీద ఫోటోగ్రఫీ స్టార్ట్ అయ్యి సుమారుగా 200 సంవత్సరాలు అవుతుంది. ఈ క్రమంలో ఎన్నో వింతైన, ఎన్నో అద్భుతమైన, అలాగే ఎన్నో మిస్టీరియస్ ఫొటోస్ని కూడా ఎంతో మంది క్యాప్చర్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో అటువంటి కొన్ని మిస్టీరియస్ ఇమేజెస్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 10, ద మార్షియన్ స్పెరూల్స్. ఈ ఫోటోని సెప్టెంబర్ 13, 2012 సంవత్సరంలో తీయడం జరిగింది. యాక్చువల్గా 2004 సంవత్సరంలోనే రోవర్ ఆపర్చునిటీ మార్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ చేస్తున్న టైంలో కొన్ని బ్లూబెర్రీ ఆకారంలో ఉన్న మైక్రోస్కోపిక్ ఫార్మేషన్స్ని మార్షియల్ సాయిల్ మీద గమనించి వాటిని ఫొటోస్ తీసి మన శాస్త్రవేత్తలకు పంపించింది. అప్పట్లోనే వీటిని చూసి చాలామంది చాలా ఆశ్చర్యపోయారు. కాకపోతే 2012 సంవత్సరం యొక్క చివరిలో మాత్రం ఈ వింతైన ఫోటోని తీసింది. ఈ టైంలో పెద్ద పెద్ద స్పెర్యూల్స్ని, అది కూడా చాలా పెద్ద సంఖ్యలో కనుగొన్నది మార్షియన్ యొక్క సర్ఫేస్ మీద. శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే అవి హెమటైట్తో తయారయ్యే అవకాశం ఉంది. అంటే ఒకప్పటి కాలంలో మార్స్ మీద వాటర్ ఉంది అనడానికి ఇది ఒక పెద్ద సంకేతం అని అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. బట్ ఇప్పటికీ కూడా ఆ స్పెరూల్స్ దేంతో తయారయ్యాయి అనేది మాత్రం శాస్త్రవేత్తలకి పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే లేదు. నెంబర్ 9, హుక్ ఐలాండ్స్ ఈ మాన్స్టర్. దీన్ని మార్చ్ 1965 టైంలో తీయడం జరిగింది. ఇప్పటి కాలంలో చాలామంది ఈ ఫోటోను చూసి ఇది ఒక కంప్యూటర్ జనరేటెడ్ ఫోటో, ఇది ఒక గ్రాఫిక్, ఇది రియల్ కాదు అనేది చెబుతూ ఉంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఒక అన్నోన్ మెరీన్ యానిమల్. ఇది నిజంగానే ఉంది. ఇది ఒక క్లాసిక్ ఫోటోగ్రాఫ్. దీన్ని తీసిన వ్యక్తి పేరు రాబర్ట్ లే సెరెగ్. ఇతను 1965లో ఈ ఫోటోను తీశాడు. అప్పట్లో చాలామంది జువాలజిస్టులు ఈ ఫోటో గురించి ఎన్నో సంవత్సరాల పాటు మాట్లాడుకున్నారు. బట్ ఎవరికి కూడా పూర్తి స్థాయిలో జవాబు అయితే దొరకలేదు. సో ఇప్పటికీ కూడా ఈ ఫోటో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 3, బ్లాక్ నైట్ శాటిలైట్. ఈ ఫోటోను తీసింది డిసెంబర్ 11, 1998. యాక్చువల్గా బ్లాక్ నైట్ శాటిలైట్ యొక్క ఇమేజెస్ ఫస్ట్గా మనకు వచ్చింది 1960లో. అప్పట్లో మ్యాన్ మేడ్ శాటిలైట్స్ స్పేస్లోకి వెళ్ళి అక్కడ రీసెర్చ్లు చేస్తున్న టైంలో వాటి యొక్క ఇనీషియల్ అబ్జర్వేషన్స్ టైంలోనే ఈ ఫోటోని అయితే క్యాప్చర్ చేసాయి. అండ్ చాలా అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ని పోలార్ ఆర్బిట్స్లో కనుగొన్నాయి. వాటిల్లో ఈ బ్లాక్ నైట్ శాటిలైట్ కూడా ఒకటి. అయితే ఈ అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ యుఎస్ కానీ లేదంటే రష్యా కానీ అప్పట్లో తయారు చేసే వాటితో ఏమాత్రం ఈక్వల్గా లేదు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో ఏ గవర్నమెంట్ కూడా, ఏ దేశం కూడా వీటిని తయారు చేసే టెక్నాలజీని కలిగి లేదు. కాబట్టి డెఫినెట్గా భూమి మీదకి చెందిన వస్తువు అయితే కాదు. అప్పటి నుంచి కూడా ఈ బ్లాక్ నైట్ చాలా డిబేట్స్ కారణమైంది. అయితే ఆ తర్వాత నుంచి కూడా బ్లాక్ నైట్ శాటిలైట్ కంటిన్యూస్గా కనబడుతూ మాయమైపోతూ రెగ్యులర్గా కనబడుతూ వచ్చేది. ఫైనల్గా 1998లో నాసా వాళ్ళ యొక్క STS-88 మిషన్ టైంలో ఇది చాలాసార్లు కనబడింది. సో అప్పుడే దీనికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన ఇమేజెస్ తీశారు. అందులో ఇదే మోస్ట్ పాపులర్ ఇమేజ్. దీని యొక్క కోడ్ నేమ్ STS-08872466. దీన్ని కొంచెం జూమ్ చేసి చూస్తే ఆ బ్లాక్ నైట్ శాటిలైట్ యొక్క స్ట్రక్చర్ చాలా డీటెయిల్డ్గా కనబడుతోంది. కొంతమంది ఏమో ఇది మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్ సంబంధించిన డెబ్రిసే, స్పేస్లోకి మనం చాలా వాటిని పంపిస్తూ ఉంటాం కదా, వాటికి సంబంధించిన ఏదో ఒక డెబ్రిసే స్పేస్లో అలా తిరుగుతూ ఉందని చెబుతున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి కూడా కావాల్సిన ఎవిడెన్స్ శాస్త్రవేత్తలకు ఎవరికి కూడా దొరకలేదు. నెంబర్ 7, ద బబుష్కా లేడీ. ఈ ఫోటోను తీసింది November 22, 1963. 22 నవంబర్ 1963 అనేది అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటి. ఎందుకంటే ఆ రోజు జాన్ ఎఫ్ కెనడీ, అమెరికా యొక్క 35వ అధ్యక్షుడు, టెక్సాస్లోని డల్లాస్ మీదుగా ప్రయాణిస్తున్న టైంలో షూట్ చేసి చంపబడ్డాడు. సో అందువలన అది చాలా ముఖ్యమైన రోజు వాళ్ళకి. అయితే ఆ రోజు అతన్ని ఎవరు చంపారో తెలుసుకోవడం కోసం అన్ని రకాల ఫిల్మ్ ఫుటేజ్ని అనాలిసిస్ చేస్తున్న టైంలో ఒక మిస్టీరియస్ ఉమెన్ మొత్తం అందరికీ కూడా కనబడింది. ఆ మిస్టీరియస్ ఉమెన్ బ్రౌన్ కలర్ ఓవర్ కోట్ని ధరించింది, అలాగే ఒక స్కార్ఫ్ను కూడా తల మీదుగా ధరించింది. ఆమె యొక్క పేరు ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, కానీ ఆమె చాలా కెమెరా షాట్స్లో కనబడింది. అండ్ అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా చాలా జాగ్రత్తగా ఫొటోస్ చేస్తుంది ఆవిడ. అంటే ఆవిడేదో హత్య చేసిందనో లేదంటే జరిగిన హత్యకి ఆవిడకి సంబంధం ఉందనో కాదు. ఆవిడ కోసం ఎందుకని FBI వాళ్ళు అంతలా వెతికారంటే ఆవిడ ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లియర్గా క్యాప్చర్ చేసింది కదా. ఒకవేళ ఆవిడ దగ్గర ఉన్న కెమెరా, ఆవిడ దగ్గర ఉన్న ఇమేజెస్ మనకు దొరికినట్టయితే ఈ కేసు చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో FBI వాళ్ళు ఆవిడ కోసం వెతికారు. కానీ ఆవిడ యొక్క ఐడెంటిటీ గురించి తెలియలేదు, ఆవిడెవరనేది తెలియలేదు, ఆవిడ ఫైనల్గా దొరకలేదు కూడా. అలాగా ఆవిడ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. నెంబర్ 6, January 6, 1928లో తీసిన చార్లీ చాప్లిన్ మూవీస్ సెల్ ఫోన్. బేసిక్గా చార్లీ చాప్లిన్ సినిమాలంటే మనకి చాలా ఇష్టం, చాలా ఫన్నీగా ఉంటాయి, చాలా మంచి కామెడీని జనరేట్ చేస్తూ ఉంటాయి. అయితే 1928లో వచ్చిన ద సర్కస్ అనే ఒక మూవీ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఒక మిస్టరీని కూడా క్రియేట్ చేసింది కామెడీతో పాటుగా. దీన్ని అప్పట్లో ప్రీమియర్ చేశారు. చాలామంది ప్రజలు అప్పట్లో దాన్ని చూశారు. కాకపోతే ఎవరు అప్పట్లో దాన్ని ఇంత పర్టికులర్గా చూడలేదు. దాని కారణంగా ఈ విషయం బయటికి తెలియలేదు. కానీ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఇదే సినిమాని చూస్తున్న టైంలో కొంతమంది ఒక విషయాన్ని నోటీస్ చేశారు. అదేంటంటే
ఒక పర్టికులర్ సీన్లో ఒక పర్సన్ సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. బేసిక్గా 1928 నాటికి సెల్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ కనుగొనబడలేదు కదా. ఫిల్మ్ మేకర్ అయిన జార్జ్ క్లార్క్ ఏమంటాడంటే టైం ట్రావెలర్స్ ఉన్నారనడానికి, టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ నిజమనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అనేది చెబుతూ ఉంటాడు. అండ్ చాలా మంది ఇదే కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కూడా. అయితే కొంతమంది మాత్రం ఏమంటారంటే ఆ పర్సన్ ఇయర్ ట్రంపెట్ను ఉపయోగిస్తున్నారు అంతే, ఇంకేమీ లేదని చెబుతుంటారు. కానీ ఆ మహిళ ఆ డివైస్లో మాట్లాడుతోంది, ఆ డివైస్లో మాట్లాడుతూ నవ్వుతోంది కూడా. సో అది డెఫినెట్గా సెల్ ఫోన్ అయ్యి ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనేది చాలా మంది ఒక మాట. బట్ ఇది కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 5, ద హెజ్డాలన్ లైట్స్ సెప్టెంబర్ 20, 2007లో తీశారు వీటిని. 2007 సంవత్సరంలో కొంతమంది టీచర్స్, స్టూడెంట్స్, కొంతమంది శాస్త్రవేత్తలు కలిసి ఒక సైన్స్ క్యాంప్ని నార్వేలో ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే అక్కడ హెజ్డాలన్ లైట్స్ అనే ఒక వింత ఫెనోమెనాన్ జరుగుతోంది. దాన్ని స్టడీ చేయడం కోసం వాళ్ళందరూ కలిసి ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అండ్ ఒకరోజు రాత్రి బీజాన్ సి హాగ్ అనే ఒక వ్యక్తి 30 నిమిషాల ఎక్స్పోజర్ టైంను ఉపయోగించి ఒక ఫోటోని క్యాప్చర్ చేశాడు. ఆ ఫోటోలో కొన్ని వింత వింత లైట్స్ అయితే కనబడ్డాయి. ఆ లైట్స్ని, దాని యొక్క స్పెక్ట్రమ్ని కంటిన్యూస్గా అనాలిసిస్ చేస్తే అది ఒక ఆబ్జెక్ట్ యొక్క లైట్. ఆ ఆబ్జెక్ట్ సిలిసియం, ఐరన్, టైటాన్ అండ్ స్కాండియం వీటన్నిటితోని తయారు చేయబడింది అనేది తెలిసింది. అయితే ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ ఫోటో మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల ఫొటోస్ని తీశారు ఆ ఫెనోమెనాన్ జరుగుతున్న టైంలో. అండ్ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ రిజల్ట్స్ని అయితే ఇచ్చాయి. దాని కారణంగా ఆ లైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దేని నుంచి వచ్చాయి, దేని కారణంగా వచ్చాయి, ఎవరైనా కావాలని క్రియేట్ చేస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలకి ఇప్పటికీ కూడా జవాబును కనుక్కోలేకపోతున్నారు. ఆ హెజ్డాలన్ వ్యాలీలో అసలు ఏం జరుగుతుందనేది ఇప్పటికీ కూడా ఎవరికి క్లియర్గా అర్థం కావట్లేదు. నెంబర్ 4, ద అన్నోన్ రెబల్. ఈ ఫోటోని తీసింది జూన్ 5, 1989 టైంలో. జూన్ 4, 1989 చైనీస్ గవర్నమెంట్ బీజింగ్లో జరుగుతున్న టయాన్మెన్ ప్రొటెస్టులన్నింటినీ కూడా కంప్లీట్గా అణిచివేసేయడం కోసం మొత్తం మిలిటరీ వాళ్ళందరినీ కూడా పంపించి కనబడే వాళ్ళందరినీ కూడా కాల్చేయమని చెప్పింది. అటువంటి సంఘటన జరిగిన మరుసటి రోజున ఒక సంఘటన జరిగింది. అదేంటి అంటే చాంగ్వాన్ అవెన్యూ దగ్గర చాలా పెద్ద సంఖ్యలో ట్యాంక్స్ రోడ్డు మీద వరుసగా వెళ్తున్న టైంలో ఒక వ్యక్తి ఆ ట్యాంకులకి అడ్డుగా నుంచున్నాడు. అతను ఎవరనేది ఇప్పటికీ కూడా తెలియలేదు. కానీ అతని పోరాట పటిమ, అతని వీరత్వం చూసి ప్రజలందరూ కూడా ఫ్యాన్స్ అయిపోయారు. ఎందుకంటే అంత పెద్ద ఆర్మర్డ్ వెహికల్ ముందు ఒక్కడే చేతిలో ఒక కవర్ పట్టుకొని నుంచున్నాడంటే అతను ఎంత బ్రేవ్ పర్సన్ అనే విషయం మీద అందరూ కూడా డిబేట్స్ పెట్టుకున్నారు. ఈ ఫోటో ఇమీడియట్గా చాలా పాపులర్ అయిపోయింది. అయితే అతను ఎవరు, ఆ తర్వాత ఏమైపోయాడు, అతన్ని చంపేశారా, బ్రతికున్నాడా, ఇవేవి ఎవరికి తెలియదు. కానీ నాన్ వైలెంట్ రెసిస్టెన్స్కి అతను ఒక పవర్ఫుల్ సింబల్గా మారిపోయాడు. ఎవరైనా సరే ఇటువంటి వైలెన్స్ని వ్యతిరేకిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా అతని యొక్క సింబల్ని వాడటం మొదలుపెట్టారు తర్వాత నుంచి కూడా. సో అలాగా చాలా అంటే చాలా పాపులర్ అయిపోయింది ఆ ఫోటో. నెంబర్ 3, సాల్వే ఫర్త్ స్పేస్ మ్యాన్. ఈ ఫోటోని May 23, 1964 టైంలో ఫోటో తీయడం జరిగింది. 1964లో జిమ్ టెంప్లటన్ అనే ఒక పర్సన్ తన యొక్క వైఫ్ అలాగే తన డాటర్తో కలిసి బర్గ్ మార్ష్ అనే ఒక ప్రాంతానికి జస్ట్ వెకేషన్ కోసం వెళ్ళాడు. అయితే అలా అక్కడ ఉన్న టైంలో కొన్ని ఫొటోస్ని కూడా తీశాడు. తన కూతుర్ని, తన వైఫ్ని ఫొటోస్ తీశాడు. ఒక ఫోటోలో తన కూతురి యొక్క వెనకాతల భాగంలో ఎవరో ఒక పర్సన్ ఉన్నట్టుగా అతను ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా డెవలప్ చేసిన తర్వాత గమనించాడు. అయితే మొదట అతను ఏమనుకున్నాడంటే ఆ ఫోటోల్లో యాక్చువల్గా ఎవరు పడలేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న టైంలో ఎవరు లేరు, అక్కడ కేవలం వాళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నారు. సో కొడాక్ కంపెనీ యొక్క కెమెరా కాబట్టి ఆ కంపెనీ యొక్క ఫిల్మ్లోనో లేదంటే కెమెరాలోనో ఏదో ప్రాబ్లం ఉండి ఇలా వచ్చింది అనుకొని ఆ కొడాక్ కంపెనీ కంప్లైంట్ చేశాడు. బట్ అనాలిసిస్లో తెలిసిన విషయం ఏంటంటే ఫిల్మ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కెమెరాలోనూ ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ అతను ఎక్కడి నుంచి వచ్చాడనేది మాత్రం ఎవరికి కూడా తెలియదు. అది ఒక గోస్ట్ అని చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ఆ పిక్చర్కి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఎక్కడా లేదు. నెంబర్ 2, గోడార్డ్ స్క్వాడ్రన్ ఫోటోగ్రాఫ్. ఈ ఫోటోని 1919లో తీశారు, కానీ 1975లో ఇది పబ్లిష్ అయింది. బేసిక్గా ఈ ఫోటోలో గోడార్డ్ స్క్వాడ్రన్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా World War I టైంలో HMS డాడస్ ట్రైనింగ్ ఫెసిలిటీ తరపున పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఒకరోజు ఈ ఫోటో తీసుకున్న టైంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనబడింది. ఆ ఫోటో యొక్క పై భాగంలో ఒక వ్యక్తి యొక్క వెనకాతల ఇంకొక వ్యక్తి యొక్క ఫేస్ కనబడుతోంది. ఆ ఫేస్ ఇంకెవరిదో కాదు, ఆ స్క్వాడ్రన్కి చెందిన ఒక ఎక్స్ మెంబర్దే. అతను ఎయిర్ మెకానిక్, అతని పేరు ఫ్రెడీ జాక్సన్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫోటో తీసే టైంకి అతను చనిపోయాడు. ఈ ఫోటో తీయడానికి 2 రోజుల ముందే ఫ్రెడీ జాక్సన్ చనిపోయాడు. ఎయిర్ప్లేన్ ప్రొపెల్లర్ అతనికి తగలడం వలన అతను చనిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ అతనికి అంత్యక్రియలు చేసింది కూడా ఆ రోజే వీళ్ళందరూ కూడా ఫోటో దిగారు. అండ్ అతనికి అంత్యక్రియలు జరుగుతున్న టైంలోనే ఆ ఫోటోలో అతను కూడా వచ్చి పడ్డాడు. సో మిస్ అవ్వాలనుకోలేదేమో ఆ ఫోటోని.
ఫైనల్గా నెంబర్ 1 జియోఫోన్ రాక్ అనామాలీ. ఈ ఫోటోని December 11, 1972లో తీశారు. ఈ ఫోటోని మీరు చూసినప్పుడు ఏముంది ఈ ఫోటోలో, మొత్తం అంతా ఖాళీగా ఉంది కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇది ఖాళీగా లేదు. ఈ ఫోటోని తీసింది అపోలో 17 మిషన్ టైంలో. ఈ ఫోటో యొక్క రిఫరెన్స్ నెంబర్ AS1713620680. జియోఫోన్ రాక్ అనే ఒక ప్రాంతానికి దగ్గరలో చంద్రుడి మీద ఈ ఫోటోను అయితే తీశారు. అండ్ అపోలో 17 ఫోటోగ్రాఫిక్ ఇండెక్స్లో దీన్ని బ్లాంక్ అనే పేరుతో సేవ్ చేశారు. బేసిక్గా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రీమ్ లైట్ ఎక్స్పోజర్ కారణంగా, నాయిస్ ఇష్యూస్ కారణంగా ఈ ఫోటో ఇలా కనబడుతుంది. అయితే ఆ రెండింటిని కూడా అడ్జస్ట్ చేస్తే తర్వాత మనకు కనబడిన విషయం ఏంటంటే చంద్రుడి మీద పిరమిడ్ల వంటి ఆకారాలు ఉన్నాయి. అండ్ ఆ ఆకారాలనే ఇది ఫోటో తీసింది. ఇన్ఫ్యాక్ట్ అపోలో 17 యొక్క మిషన్ మీద మీరు గమనించినట్టయితే స్టోన్ హెంజ్ ఇమేజ్ కూడా కనబడుతూ ఉంటుంది. సో డెఫినెట్గా నాసా వాళ్ళకి అప్పటికే కొన్ని రహస్యాలు తెలుసు. మూన్ మీద స్టోన్ హెంజ్, పిరమిడ్స్ వంటి కొన్ని అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి అనే విషయాన్ని ముందుగానే తెలుసుకునే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని చేపట్టారు. అండ్ వాళ్ళు తెలిసే ఈ ఫోటోని తీశారు. బట్ ఎవరికీ తెలియకూడదన్న ఉద్దేశంతో కావాలని ఇలా ఎక్స్పోజర్ మార్చేశారని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్గా దీని యొక్క మిస్టరీని మాత్రం ఎవరూ ఛేదించలేకపోయారు. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా, ఇవి 10 మోస్ట్ మిస్టీరియస్ ఫోటోస్. వీటిలో మీకు ఏది చాలా మిస్టీరియస్ కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ యు నెక్స్ట్ వీడియో. బై బై.